ఇవాళ మళ్ళా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అందులో కుట్రకోణం ఉంది, కుట్రకోణం ఉన్నారు. సో కుట్రకోణం ఉంటే ఎన్ఐఏకి చెప్పండి, వెళ్ళి ప్రెస్ మీట్ లో చెప్తే ఏమొస్తుంది? అంతే కదా సార్. పలానాళ్ళు కుట్ర చేశారండి అని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి చెప్పండి. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. 5 సంవత్సరాల్లో మీరేమన్నా పోనీ ఆ కుట్ర బయట పెట్టగలిగారా? లేదు. ఏమన్నా ఒక్క ఆధారం ఇవ్వగలిగారా? లేదు. సో ఇవన్నీ ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనం నమ్మేస్తారు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో గాని 10 సార్లు చెప్పిన అబద్ధాన్ని మీరు ఒక్కళ్ళే నమ్ముతున్నారు. అంతే తప్ప ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. నేను అందుకనే సాక్షి పేపర్ వారికి, తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఓపెన్ గానే ఎక్స్ లో మెసేజ్ పెట్టారు. మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి, నేను పార్టిసిపేట్ చేస్తాను. శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా రమ్మనండి, నేను అన్ని ఆధారాలతో సహా అందులో కుట్ర లేదు, పన్ను లేదు, మశానం లేదు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను, మీ అనుమానాలన్నీ నివృత్తి చేస్తాను అని చెప్పాను. దానికి ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ వస్తే డిబేట్ పెడితే డిబేట్ లో పార్టిసిపేట్ చేసి ఇంకా మిగిలిన వివరాలు ఏమన్నట్టే చెప్తాను.